ఫ్యాన్ రెడీ చిగిరి. ఇంకా ఏసీ కావాలి కదా నీకు? 1 minute. ఓయమ్మా, న్యాచురల్ ఏసీ 14లో పెట్టినట్టే ఉంటుంది. ఎలా చేసావు కరెంట్ లేకుండా? బండిలో ఫుల్ ట్యాంక్ ఉంది కదా, డైరెక్ట్ గా దానుండే కనెక్షన్ లాగేశాను. ఏంటి, బండి నుంచి ఫ్యాన్ ఆడిస్తున్నావా? హౌ? మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ. నువ్వు చాలా నేర్చుకోవాలి. రా, నువ్వు ముందు బజ్జో చెప్తా రా. ఈ ఐడియా ఏదో నాకొచ్చుంటే నేనే మార్కులు కొట్టేసేవాడిని. ఈ సంగతి వెంటనే అత్తయ్యకి చెప్పాలి. హ్యాపీనా ఇప్పుడు? ఏసీ ఫ్యాను ఓకే, కానీ నాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కావాలి. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నువ్వు పాడతావా? వై నాట్? ఈ రోజు నీకు నేనే జోలపాట పాడతానుగా. పడుకో బంగారం, నువ్వురా. నా గూడు చెదిరింది, నా గుండె పగిలింది, ఓ చిట్టి భద్రమా ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు? ఏంద్రాల కొట్టుకుంటుండావు? అత్తయ్య, ఆ వెంకీగడు బండి నుంచి కరెంటు తీసి మ్యాకీ పాపకి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టి దుప్పటి కప్పి జోలపాట పాడుతున్నాడు అత్తయ్య. ఓహో, అందుక వీడు ఎంతలా ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నాడు. పోన్లే, ఆడు నాకు సిరాకు తెప్పించినా నా కూతురు వాడితో సపర్యలు చేయించుకుంటుండాది. అఖిలమ్మ, కట్టెలు కూడా తగ్గిపోతున్నాయి. ఆరు బయట చలి, పైగా దోమలు. రాత్రంతా ఇలాగే ఉంటే హాస్పిటల్లో పడతామేమో. నువ్వు అంటే హోటల్లో నీకో పెద్ద డీలక్స్ రూము, మా ఇద్దరికి ఏదో సాదా సీదా మామూలు రూమ్ వేసుకుంటాం. బావుగారు, ఇంత ఊరు, ఇంత ఇల్లు, ఇంత గొప్ప అనిపించుకుని సీపుగా హోటల్కెళ్ళుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. నాకే డీలక్స్ రూము వద్దు. నా రూమ్లో నేను పడి చేస్తా. కావాలంటే మీరెళ్ళండి హోటల్కి. అయితే ఓ పని చేద్దాం అఖిలమ్మ. నువ్వు నీ గదిలోకెళ్ళు, నేను ఈ మైదానం గాడు నిప్పులు తీసుకొచ్చి దాంట్లో సాంబ్రాణి వేసి నీ గదిలో పొగ పెడతాం. దోమలన్నీ పోతాయి. తర్వాత మేము హోటల్కి పోయి ఏదో సాదా సీదా రూమ్లో మా తెప్పలో మేము పడతాం. ఎలాగోలా తగలడండి.
రే మైదానం, నేను నిప్పులు రెడీ చేస్తాను, నువ్వు కిచెన్లోకి వెళ్ళి సాంబ్రాన్ని పొడి పట్రా. అఖిలమ్మకి పొగ పెట్టేసి మనం ఎంచక్క హోటల్కి చెక్కేసి చుక్కా ముక్క వేసేసి ఇగో ఈ నైట్ అంతా హ్యాపీగా ఉందాం. లేదు నేను రాను, నేను మ్యాగీ కాపలా కాయాలి. రై, నేను చెప్పింది చేయరా. అలాగే మాయ్యా. మ్మ్. హ్మ్. సాంబ్రాణి ఏ బాక్స్లో ఉందప్పా? ఆ? హా, ఇదే. ఆ, కొద్దిగా ఉందే. రాత్రంతా ఈ దోవలతో సావాసం చేయాలంటే ఇది సరిపోతే. స్టోర్ రూమ్ కదా. వీళ్ళు దోమల నుంచి తప్పించుకోవడానికి సాంబ్రాణి ధూపం వేస్తున్నారన్నమాట. వీళ్ళ పని చెప్తా. ఇది చాలదు, ఇంకోటేద్దాం. రాత్రి దోమలతో సావాసం చేయాలంటే మినిమం ఇంత కావాలమ్మా. మాయా, అరే భద్రంగా వస్తున్నాను మాయా.